హాయ్ హలో నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. అందరికీ ఎంతో ఇష్టంగా హోటల్లో అందుకు పోయి తినేది చికెన్ మండి బిర్యానీ. ఈ మండి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మనము ప్రాసెస్ అంతా మీకు వివరంగా చెప్తాను. ధనియాలు వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి. 1-1.5 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, జాపత్రి అండి. ఇంతవరకు తీసుకున్నాను. నేను 2 కిలోల చికెన్ అండి. ముక్కలు వచ్చేసి 2 కిలోలు, రైస్ వచ్చి 1 కిలో. ఆ కిలోకి నేను చూపిస్తున్నాను కొలతలు. ఇవి వచ్చేసి పెద్ద నల్ల యాలకలు అండి. ఇవి నల్ల యాలకలు 2 తీసుకున్నాను. అలాగే ఈ మామూలు యాలకలు ఉంటాయి కదా, ఇవి చిన్న యాలకలు, ఇవి ఒక 9 వరకు తీసుకున్నాను. జాజికాయ మనకి పెద్దది ఉంటుంది కదా, జాజికాయలో కొంచెం ఒక పావు ముక్కమైన తీసుకున్నాను. ఇది ఎక్కువ వేసుకుంటే చాలా ఘాటు ఉంటుంది, అది మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. అలాగే అనాస పువ్వు ఇది 2 తీసుకున్నాను. లవంగాలు ఒక 10 లవంగాల దాకా తీసుకున్నాను. ఒక 2-2.5 ఇంచుమైన దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మైన సోంపు. ఈ సోంపు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి పొడి. ఇదే చికెన్ మండి మసాలా పొడి వేసుకోవడానికి. ఇవన్నీ పచ్చివే వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీకి వేసుకొని వస్తాను పౌడర్ లాగా. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పౌడర్ను మనము కొంచెము ఇందులో తీసి పెట్టుకుందాము. చిన్న కప్పులో ఇది రైస్లోకి మనము తీసి పెట్టుకోవాలి. పావు భాగం అయినా కొంచెం తీసి పెట్టుకుంటాను పక్కన. ఇది మనము దీంతో కలుపుకున్నాము. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఈ మండి మసాలా పొడి వేసుకుంటున్నాను. దీంతో ఈ విధంగా కొట్టించుకోవాలండి చికెన్. ఈ మండి బిర్యానీ కోసము ఈ విధంగా కొట్టించుకొని ఇట్లా ఘాట్లు పెట్టించుకోవాలి. అప్పుడు మసాలా లోపలి వరకు పోతుంది. ఇది శుభ్రంగా నేను ఉప్పు నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఈ స్కిన్ పూర్తిగా అయినా తీసుకోవచ్చు. నేను లైట్గా అక్కడక్కడ ఉంచేస్తున్నా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు సరిపోయేమైన ఉప్పు వేసుకోవాలి. అలాగే కారము. నేను మామూలుగా రెగ్యులర్గా వేసుకునే కారం వేసుకున్నాను. ఇది బ్యాడిగి మిర్చితో చేసిన కారము, కొంచెం ఇది కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు దాంట్లో మిరియాలు కూడా వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించేదానికని కొంచెం కలర్ నేను కేసరి కలర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటున్నాను. మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే ఏమన్నా వేసుకోండి, వేసుకోకుండా ఏం పర్వాలేదు. 1.5 నిమ్మకాయమైన నిమ్మరసం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్, ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ మసాలా అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క ముక్కకి ఈ మసాలా అంతా బాగా అయ్యేలాగా పట్టించుకుందాము. ఈ విధంగా మనము బాగా మసాలా అంతా అన్ని ముక్కలకు బాగా పట్టించాలి. ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా మనం ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, అక్కడికి కూడా లోపలికి అంతా బాగా చూడండి. ఈ విధంగా బాగా మర్దన చేసుకుంటూ బాగా దీనికి స్నానం చేయాలి. ఇప్పుడు అన్ని దాంట్లోకి అట్లే పట్టించుకున్నాము. ఇప్పుడు అన్ని దాంట్లోకి మనము ఇట్లా పట్టించి పెట్టుకున్నాం కదా, ఇవి 1 గంటన్నా మనము కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. మనము చేసే ముందు ఒక 15 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో నుంచి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మళ్ళీ వేయించుకోవాలి. ఇదంతా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. 1 గంట పక్కనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 15 నిమిషాలు అయిందండి. 1 గంట వరకు మనము నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కింద మనం ఒకటి గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇలా చిల్లులు వచ్చిన గిన్నె పెట్టుకొని ఇవి ఈ ముక్కలంతా ఆవిరి మీద ఉడికియాల 2 సైడ్ల.
ఒక 3 పీసులు పెట్టేసుకొని మళ్ళీ ఉడికినాక మళ్ళీ ఇంకోసారి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మనం ఈ నెక్స్ట్ ఈ సైడ్కి తిప్పుకోవాలి. ఒక సైడ్ ఉడికింటుంది కదా. మూత పెట్టేసుకొని మళ్ళీ ఈ వైపు కూడా ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 వైపులా ఉడికినాయి. ఈ విధంగా మనం సపరేట్ అవుతుంది చూడండి, ఉడికింది. ఇప్పుడు మనము తీసి పక్కన పెట్టేసుకున్నాము ప్లేట్లో. మనకి మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి కదా, ఇప్పుడు 3 పెట్టుకున్నాము, ఇంకా 3 ఉన్నాయి, అవి కూడా ఉడికించుకున్నాము. ఇప్పుడు మనం ఇవి ఉడికించుకున్నాం కదా, దీన్ని మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను ఇందులో పెట్టేసుకున్నాము. మూత పెట్టుకోకుండా 2 వైపులా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మళ్ళీ మనము ఉడికించుకునే చికెన్ని మళ్ళీ మనం ఆయిల్లో వేసి బాగా ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇంకొక బ్యాచ్ అక్కడ వేగుతుంది. ఇప్పుడు 1 కేజీ బాస్మతి రైస్ నేను 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయినాయి. 3.5 గ్లాస్ తీసుకున్నాను కేజీ రైస్. ఇప్పుడు మనము రైస్ చేసుకున్నాము. ఇలాంటి వెడల్పుగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇది వచ్చి మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ ఇది. అలాగే నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ను ఒక 3 ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వెడల్పుగా బాగుంటుందని ఇంత పెద్ద గిన్నె పెట్టుకున్నాను. నా దగ్గర ఈ సైజు చాలా చిన్న విధంగా. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలో చూసి అట్లా తుంచేస్తున్నాను. కొంచెం ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే ఇందులో కొంచెం అల్లం తెల్లవారు వేసేస్తాను. కొంచెమే కాదు, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాము. ఒక్కొక్కరు అల్లం తెల్లవారు పేస్ట్ వేస్తారు, ఒక్కొక్కరు వేసుకోరు. ఇప్పుడు 2 టమాటాలని ఈ విధంగా ప్యూరీ లాగా వేసినాను. మిక్సీకి వేస్తాను. ఇందులోనే మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మసాలా, మనము మండి మసాలా, మిగతా కూడా ఇందులో వేసేస్తున్నాము. అలాగే కొంచెం కారం వేస్తున్నాము, కొంచెం పసుపు, చికెన్ ముక్కల్ని మనం ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గ్లాసులో మనం 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నాము. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా. 1 2 3 గ్లాసులకి 4.5 గ్లాసు. తర్వాత 1/4 గ్లాస్ ఉంది కదా, ఇంకా 1/2 గ్లాస్ ఉంది కదా, దానికి వచ్చి ఇది 1/4 గ్లాసు. 3.5 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు రైస్కి సరిపోయేలా సాల్ట్ వేసుకుంటాను. చికెన్ ముక్కలు కొట్టించినది మసాలా పేస్ట్ ఉంది కదా, ఇది కూడా కొంచెం అంటే వేసేసుకుంటున్నాను. తప్పకుండా వేసుకోండి. ఈ నిమ్మ తొక్కలు ఇవి కొంచెము నా దగ్గర ఎండినేటివి కాల్చుకునేటివి లేదని చెప్పి బాగా ఎండిపోయిన నిమ్మకాయని రసం అంతా పిండి యూజ్ చేసేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల ఈ చికెన్ మండికి మంచి ఫ్లేవర్ వస్తుంది. పొడిగా ఉండాలి కాబట్టి మనం 1.5 గ్లాస్ వేస్తున్నాము. ఒక్కొక్కదానికి ఇవి బాగా మరగనిస్తున్నాం. మళ్ళీ బియ్యం వేస్తున్నాం. తర్వాత
ఇప్పుడు ఈ చికెన్ మండీలోకి చట్నీ ఇస్తారు కదా, అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 3 టమోటాలను తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, మనకి కారానికి సరిపోయిన పచ్చిమిరపకాయలు, నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, కొంచెం నిమ్మరసము, రుచికి సరిపోయిన సాల్ట్. ఇది మనం మిక్సీకి వేసుకుంటే చికెన్ మండీలోకి చట్నీ రెడీ అవుతుంది. చూడండి, చట్నీ రెడీ అయింది. గిన్నెలోకి తీసుకున్నాము. నీళ్ళు బాగా మసులుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడగొట్టి పెట్టుకున్నాను, బియ్యాన్ని వేసేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా ఉప్పు అందుకు తక్కువ ఉంటే చూసుకొని సరిపోయింది తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం చూద్దాము అన్నాము. నిమ్మకాయల ముక్కలు వేసుకున్నాం కదా పైన, అవి ఒకవేళ పైన కనిపించినవి అట్లా తీసేసుకుంటున్నాను. కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ ముక్కల్ని మనం వేయించి పెట్టుకున్నాం కదా, దానిపైన పరుచుకుందాము. దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపోయినాయి. ఇప్పుడు మనము ఒకటి బొగ్గును కాల్చుకొని ఈ విధంగా ఒక కప్పులో వేసి పెట్టుకొని పైన నుంచి మనం నెయ్యి వేసుకున్నాము. స్మోకీ ఫ్లేవరు దీనికి బాగా అంత పడుతుంది. వెంటనే మనం మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం చికెన్ ముక్కలన్నీ అందులో పెట్టుకున్నాం కదా రైస్ మీద. ఇప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా వాటికి పడుతుంది. ఒక 5 నిమిషాలు దమ్ పెట్టుకుంటే మనకి చికెన్ మండీ రెడీ అవుతుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు రెడీ అవుతుంది. ఇంకా గార్నిషింగ్ కోసము మనము ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, బాదం పప్పులు, ఇవి కిస్మిస్ 3 నేతిలో వేయించి పెట్టుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం పైనుంచి ఇవి చికెన్ పీసెస్ పెట్టుకుందాము. హోటల్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి, యాజ్ ఇట్ ఈజ్గా. మీకు కూడా సేమ్ ఇలాగే నేను చెప్పిన కొలతల ప్రకారమే చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేను నా స్టైల్లో చేసినాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేసి నాకు తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.